వైఎస్ జగన్ హయాంలో మైనారిటీలకు జరిగిన మేలేంటి, వారు పొందిన లబ్ధి ఏంటి, ఏ రకంగా బెనిఫిట్ అయ్యారు, ఈ సంక్షేమ పథకాలు ఎంత మేరకు అందాయన్నది వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు షేక్ నూర్ ఫాతిమా, గుంటూరు ఈస్ట్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. సో ఆవిడతో పాటు సయ్యద్ నూరుద్దీన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం కార్యదర్శి మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి మీ ఇరువురికి. అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం అండి. నమస్తే అండి. సో ఫాతిమా గారు, మీ నుంచి మొదలు పెడదాం. ముస్లిం మైనారిటీలకి వైఎస్ జగన్ ప్రభుత్వంలో అందించిన సంక్షేమ పథకాలు అనగానే మీకు మొట్టమొదటిగా గుర్తొచ్చే ఒక 3 పథకాలు అంటే ఏంటి చెప్తారు? ముందు ఇళ్ల పట్ట, అలాగే మీరు చూస్తే అమ్మఒడి, అలాగే ఆసరా, ఇవన్నీ ఏంటంటే ఒక మహిళలకి కావాల్సింది. మోస్ట్ ఓవర్గా ఒక మైనారిటీ మహిళగా ప్రతి ఒక్క మహిళ కోరిక ఇవి. మరి ఆర్థికంగా చూసుకున్నా, లేకపోతే ఇళ్ల పట్టా గురించి చూసుకున్నా కూడా ఇవి అందరూ అనుకుంటారు ఏంటంటే ఎక్కువగా మైనారిటీలకి ఏం చేశారు జగన్ అన్న అంటే ముందు చెప్పుకోవడానికి ఉన్నది మాకు ఇవి, ఈ పథకాలు. అలాగే మీరు చూసుకున్నా ఎవరు అంటే ఏంటంటే కులాలు, మతాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఉన్న మేము 11% ఉన్నా కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి ఈ పథకాలన్నీ అమలు చేసి వాళ్ళందరికీ ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చూసుకున్నారు. ఎవరు చేయనట్టుగా చరిత్రలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలా చేశారు అంటే మైనారిటీలకి ఏం చేశారు రాజశేఖర రెడ్డి గారు అంటే ఇప్పుడు దాకా కూడా చెప్పుకోవడానికి 4% రిజర్వేషన్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ మైనారిటీ స్టూడెంట్ హూ హ్యావ్ గాన్ అనేది. అలాగే అది ఇంకా క్యారీ ఆన్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంకా వస్తూనే ఉంది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ పరంగా చూసుకున్నా కూడా రాజకీయాల్లో ఈ యొక్క మైనారిటీ మహిళలకి ప్రాధాన్యత ఇచ్చారు ఎవరైనా నాయకుడు ఉన్నారు అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేశారు. ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు. మీరు చెప్పినట్టుగా చైర్పర్సన్ ఖాతూన్ గారు కానీ, లేకపోతే ఇప్పుడు మీరు చూసుకుంటే ఏడుగురు ఎమ్మెల్యేలు పదవుల్లో ఇచ్చారు, అవకాశం ఇచ్చారు. దాంట్లో ఒక మైనారిటీ మహిళ అయిన నాకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు. దీన్ని బట్టే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి మైనారిటీల పట్ల ఏ విధంగా ఆయనకి ఒక స్పష్టత ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో ఎమ్మెల్యే పదవులు ఎందుకు ఇస్తారు అంటే ఎందుకు ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేసి ఎందుకు గెలుస్తామంటే స్థానికంగా ఉన్న వాళ్ళ సమస్యలను తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే ఒక సీఎం దృష్టికి పెడితే ఆయన తెలుస్తాయి ఏం జరిగింది, ఏ విధంగా జరిగింది అని తెలుస్తుంది. దాని గురించి స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి ఏ పథకాలు తీసుకొని వస్తే మంచిది అని చూసి అన్నిట్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలని చేర్చినందుకు ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాను. దాంతోనే ఈరోజు ప్రతి ఒక్క ఆడబిడ్డ కానీ ప్రతి కుటుంబం కానీ చాలా చక్కగా ఉంది. ఏ విషయంలో అయినా కూడా చూసుకున్నా కూడా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి రాజకీయం తప్ప వేరేది అంటే మైనారిటీలని ఓన్లీ ఓట్ బ్యాంక్గా చూస్తారు కానీ ఎప్పుడు కూడా మా సంక్షేమం గురించి కానీ మా అభివృద్ధి గురించి కానీ ఎప్పుడు ఆలోచించలేదు. దానికి ఒక నిదర్శనం ఏంటంటే మరి 2014 నుంచి 2019 వరకు ఒక్క మైనారిటీ మినిస్టర్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే బీజేపీతో కలిసి ఉన్నారు కాబట్టి ఆ టైంలో ఇవ్వలేదు. ఏదో 6 నెలల ముందు ఆయన ఏదో ఒక మినిస్ట్రీ ఇచ్చారు. 6 నెలల ముందు ఇచ్చి మినిస్టర్ ఏం చేద్దామని అసలు మైనారిటీ సంక్షేమం గురించి ఏం ఆలోచించారని ఇప్పుడు మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల్లో కానీ లేకపోతే అమ్జద్ బాషా గారికి సీఎం ఇచ్చారు, అమ్జద్ బాషా గారికి డిప్యూటీ సీఎం ఇచ్చారు, మినిస్ట్రీ ఇచ్చారు. దాని తర్వాత మీరు చూసుకుంటే ఎన్నో కార్పొరేషన్స్ అంటే ప్రతి ఒక్క విభాగానికి కూడా ఒక కార్పొరేషన్ పెట్టి వాళ్ళ సంక్షేమం గురించి ఆలోచించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని రావడం జరిగింది. రైట్. ఫాతిమా గారు, మీ వెర్షన్ వింటూ ఉన్నాం. మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. నూరుద్దీన్ గారిని అడుగుదాం. నూరుద్దీన్ గారు, ఈ 5 ఏళ్ల కాలంలో జగన్ పరిపాలనలో ముస్లింలకు జరిగిన మేలు ఏంటి అంటే రాజ్యాధికారం పరంగానే కాకుండా సామాజికంగా, ఆర్థికంగా ఎట్లాంటి మేలు జరిగిందంటే ఏం చెప్తారు మీరు? ముందుగా నేను రంజాన్ మాస శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తున్నా సాక్షి మీడియా ద్వారా అందరికీ. జగన్మోహన్ రెడ్డి గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఎందుకంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు 4% రిజర్వేషన్ ఇవ్వకపోతే ఇప్పటికీ మా పిల్లలు చదువుకోవడంలో కానీ అన్ని విధాలుగా ముందుకు వచ్చేవాళ్ళు కాదు. ఆ 4% రిజర్వేషనే మా పిల్లలు ఇప్పటికీ ఏదైతే దీంట్లో ముందుకు వెళ్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు ముస్లింలను ఓటు బ్యాంకుగా చూశారు, చిన్న చూపు చూశారు.
జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 2019 ఎన్నికల్లో 151 సీట్లతో విజయదుందుబి మోగించిన తర్వాత ముస్లిం మైనార్టీలని రాజకీయంగా ఆర్థికంగా అన్ని విధాలుగా హక్కును చేర్చుకొని విజయపదంలో ముందుకు తీసుకెళ్తానికి 100కి 100% ఆయన సక్సెస్ అయ్యారు. మైనార్టీలందరూ 2019 నుంచి ఇప్పటి వరకు 2024 వరకు చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏదైతే 2014 నుంచి 2019 వరకు ఉందో ఆ మోసాన్ని మర్చిపోలేదు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాన్ని గుర్తుపెట్టుకొని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలును కూడా ముస్లిం మైనార్టీలు ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు అసలు 2014 నుంచి 2019 వరకు అసలు ముస్లిం మైనార్టీలకి ఎమ్మెల్యే కానీ అసలు మినిస్ట్రీ కానీ ఏదైతే మా నూర్ ఫాతిమా అక్క చెప్పినట్లుగా అలా ఏమి ఇవ్వకుండా రాజకీయంగా ముస్లిం మైనార్టీని అణగదొక్కే కార్యక్రమం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన యొక్క సామాజిక వర్గానికి పెద్దపీట వేశారు. ఆయన యొక్క సామాజిక వర్గానికి ఆయన మైనార్టీల పదవులు కట్టబెట్టారు. అసలు ముస్లింలను చిన్న చూపు చూశారు. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఎందుకంటే అభివృద్ధి పేరుతో విజయవాడ రామవరపాడులో ముస్లింల పవిత్ర ప్రార్థనాలయం ఏదైతే అబూబకర్ మసీద్ ఉందో అభివృద్ధి పేరుతో రాత్రికి రాత్రి మేము ఆ మసీదుని కాపాడుకోవడం కోసం 3 నెలల నుంచి ధర్నాలు రాస్తా రోకోలు చేసి కలెక్టర్ గారికి చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్పినా కూడా చెవిటోడి చెవిలో శంఖం ఊదినట్టుగా చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి పూట 2ంటికి మమ్మల్ని బలవంతంగా బలప్రయోగం చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఏదైతే ఇతర కేసులు బనాయించి మా పైన తప్పుడు కేసులు బనాయించి మమ్మల్ని ఉగ్రవాదుల్లాగా ట్రీట్ చేసి ఆ మసీదును పడగొట్టారు. నారా హమారా చంద్రబాబు నాయుడు గారి సభలో కూడా ముస్లింలు బాబో మహాప్రభో మాకు ఇవన్నీ అందలేదు మాకు ఇవన్నీ అంటే వాళ్ళ మీద దేశద్రోహం కేసులు వేశారు. ముస్లిం మైనార్టీలపై దేశద్రోహ కేసులుంటాయి, ముస్లిం మైనార్టీలపై కేసులుంటాయి. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ముసలి కన్నీరు కార్చేసి నాకు ముస్లింలు మైనార్టీలు కావాలి, నన్ను గెలిపించండి, అవి చేసేస్తా ఇవి చేసేస్తా అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు మోసపు హామీలు అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడం తప్ప ప్రజలను వంచడం తప్ప చంద్రబాబు నాయుడు గారికి ఏం వచ్చేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారితోనే 2024లో ముస్లిం మైనార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. మళ్ళీ ఆయన్ని ముఖ్యమంత్రి చేయడానికి ఇన్షాల్లా మేమంతా సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు హయాంలో ఫేస్ చేసిన అనేక ఇక్కట్లని కళ్ళకు కట్టినట్లుగా గుర్తు చేసి చెప్తున్నారు. మరి ఫాతిమా గారు మీరు చెప్పండి, ముస్లింల రిజర్వేషన్ కళని సాకారం చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పొచ్చు. ఆయన తర్వాత ఆయన కొడుకుగా వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా నాన్న 1 అడుగు ముందుకేస్తే నేను 2 అడుగులు ముందుకేస్తానన్నారు. ఆయన మాటలే కాదు చేతల్లో కూడా చేసి చూపించారు. సో దీన్ని ఎట్లా చూస్తారు? ఈయన వచ్చిన తర్వాత తీసుకొచ్చినటువంటి డెవలప్మెంట్స్ కానివ్వండి, ఇచ్చిన ఆపర్చునిటీస్ కానివ్వండి, ఎట్లా ఉన్నాయంటే ఏం చెప్తారు? మీరు చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట ఇచ్చారు అంటే మాట తప్పరు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకే మాట అంటున్నారు, నేను మాట ఇచ్చాను అంటే మాట తప్పను అని చెప్పి దానికి కట్టుబడి ఉన్నారు. ఈ 5 సంవత్సరాలు కూడా మీరు చూసుకుంటే ఒక అవకాశం టీడీపీ వాళ్ళకి కూడా ఇచ్చారు, ఒక అవకాశం మరి వైఎస్ఆర్సీపీకి కూడా ఇచ్చారు. అన్నీ అంటే డిఫరెన్సెస్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే కులాలు అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఏవేవి చేశారు, ఎవరికి ఎక్కువ చేశారు, ఎవరు ఎక్కువ చేశారు, ఎవరు తక్కువ చేశారు, ఎవరి వల్ల సంక్షేమం జరిగింది, ఎవరి వల్ల జరగలేదు అనేది ప్రతి ఒక్కటి తూచా తప్పనట్టుగా ప్రతి ఒక్కటి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి 4% రిజర్వేషన్ అనేది మేము చెప్పుకోవడానికి నిజంగానే గర్వంగా చెప్పుకోవడానికి 4% రిజర్వేషన్ అనేది మైనారిటీస్కి కొనసాగుతుంది అని అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమవుతుంది. మరి ఇప్పుడు వచ్చి బీజేపీ వాళ్ళు మేము తీసేస్తాం 4% రిజర్వేషన్ అంటున్నారు. అది ఎంత ఇంపార్టెంట్ అనేది చదువుకునే ప్రతి ఒక్కరికి తెలుసు. అలాగే ఈరోజు మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇమాములు మోజన్లు వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారని వాళ్ళకు కూడా ఏదో విధంగా సహాయం చేయాలని చెప్పి 10,000 5,000 ఇవ్వడం జరుగుతుంది. ఎవరు పట్టించుకున్నారండి? గ్రౌండ్ లెవెల్ వరకు ఎవరు పట్టించుకున్నారు? ఇప్పుడు దాకా ఎవ్వరు పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా అంటే ఎవరెవరు ఉన్నారు ఆ మతంలో కానీ ఆ కులంలో కానీ లేకపోతే ఆ ప్రాంతంలో కానీ ప్రతి ఒక్కటి కూడా తీసుకొని ఇన్డెప్త్గా వాళ్ళకి ఏవేవి సమస్యలు అంటే మా మౌజంలు ఇమాంలు
వాళ్ళు అందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాళ్ళకు కూడా ఏదో విధంగా సహాయం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఈ రోజు మీరు చూసుకుంటే హజ్కి వెళ్ళాలంటే పవిత్ర హజ్కి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సహాయం ఎవరు చేయలేదు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 80,000 వరకు వాళ్ళకి తగ్గించారు. అంటే చాలామంది వెళ్ళాలనుకుంటాం, కానీ ఆర్థికంగా అందరికీ మేము ఆర్థికంగా చాలామంది వెనకబడి ఉన్నారు. వాళ్ళకు కూడా సహాయం చేసి 80,000 రూపాయలు తగ్గించారు అని అంటే ఎవరు చేయలేదు. ఎంత తొందరగా ఆయన అన్ని సర్వీసెస్ అందించారు. గుంటూరు నంబూరులో పెట్టడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు కాబట్టి ఇక్కడి నుంచే మైనారిటీస్ వెళ్ళాలని చెప్పి మరి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ ఇక్కడి నుంచి పంపించడం జరిగింది. ఆ ఘనత మరి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది మాత్రమే. అలాగే మీరు చూసుకున్న ఉర్దూ అకాడమీ తెచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, గర్వంగా చెప్పుకుంటాం. ఎందుకంటే ఎవరైనా ప్రతి ఒక్కటి కూడా అకాడమీస్ ఉన్నాయి, ఏవైనా మా సమస్యలు తెలుసుకోవాలన్నా దాంట్లో తీర్చాలన్నా చేయాలన్నా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. ఆ నమ్మకాన్ని కలిగించారు మా అందరికీ. నేను ఉన్నాను అని చెప్పి ఒక నమ్మకాన్ని కలిగించారు. ఈరోజు మైనారిటీల ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పుకునేదానికి మాకు అన్ని అవకాశాలు ఇచ్చారు. ఈరోజు మీరు చూసుకుంటే యూసీసీ మీటింగ్లో కూడా ప్రతి ఒక్క మత పెద్దలందరినీ పిలిపించి కూర్చోబెట్టి ఏం చేద్దాం, ఏ విధంగా చేద్దాం, మన రాష్ట్రంలో ఏ విధంగా మనం ఆ యూసీసీకి మనం మద్దతు ఇద్దామా వద్దా, మన లోపాలు ఏంటి అని కూర్చోబెట్టి మనలందరినీ మాట్లాడడం జరిగింది. గతంలో ఒక సీఎం అయితే తన ఇష్ట ప్రకారంగానే తనేమో మాటలు ఇచ్చేసేవాళ్ళు, మద్దతు ఇచ్చేవాళ్ళు, ఎందుకంటే ప్యాకేజ్ మాట్లాడుకొని మద్దతు ఇచ్చేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే అందరినీ కన్సిడర్ చేశారు కాబట్టి ఈరోజు అన్ని విషయాలు కూడా మా దగ్గర తెలుసుకొని చేసి దాన్ని బట్టి ఎలాగ నడుద్దామని చెప్పి చూశారు. ఈ ప్రభుత్వం ఇంత చక్కగా ఉన్నప్పుడు, మరి ఈ ప్రజలు ఇంత చక్కగా ఉన్నప్పుడు వేరే ప్రభుత్వానికి కానీ లేకపోతే వేరే వాళ్ళని చూడాల్సిన అంత అవసరం మాకు లేదండి. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో చాలా చక్కగా ఉన్నాము, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా సంతోషంగా ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే ఈ సంక్షేమ పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే మైనారిటీలకి మంచి జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే ప్రతి ఒక్క అభివృద్ధి జరిగిద్ది అని చెప్పి. అభివృద్ధి అనంటే ఏంటి అంటే ప్రతి కుటుంబం అభివృద్ధి చెందటం అనేది, అభివృద్ధి అనేది జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించారు. ఈరోజు మీరు చూసుకుంటే మన పేదరికం అనేది 12% నుంచి 6%కి తగ్గింది అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే జరిగింది. ఇవన్నీ మేము చెప్పుకోవడానికి గర్వంగా ఉందండి. ఈ రోజు నేను ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉండి ప్రతి గడపకి వెళ్తున్నాను, ప్రతి ఒక్క మైనారిటీ గడపకు వెళ్తున్నప్పుడు ఇక్కడున్న మరి మైనారిటీస్ వచ్చేసి 60,000 మెంబర్ పాపులేషన్ ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒకే మాట అన్నారు, ఖచ్చితంగా మేము జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటాము, మాకు ఆయనే సీఎం కావాలి, ఆయనే మమ్మల్ని పట్టించుకుంటుంది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మైనారిటీలందరూ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మైనారిటీలందరూ జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటారు, మన ప్రభుత్వం వస్తుందని వాళ్లే హామీ ఇస్తున్నారు మాకు. రైట్ ఫాతిమా గారు, సో మొత్తం మీద మాటలు అంటే సమస్యని చెప్పినప్పుడు ఆలకించడం, దానికి అనుగుణంగా చేయటమే కాదు, దానికి అనుగుణంగా అడగకుండానే వాళ్ళకి ఏం అవసరమో అన్ని అమర్చిన ఘనత ముఖ్యమంత్రిదని ఫాతిమా గారు చెప్తున్నారు.